జనరల్‌గా కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి స్టార్ట్ అవుతున్నాం కదా! ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? చేంజెస్ ఏమన్నా చేసుకోవాలా అని చెప్పి. సో, జనరల్‌గా ఏంటంటే ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నా ఆర్ అసలు నార్మల్‌గా కూడా కొన్ని ఫర్టిలిటీ మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే ఎందుకంటే ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంచెమైనా ఎఫెక్ట్ అనేటివి ఉంటాయన్నమాట. నార్మల్‌గా ఎగ్ అండ్ స్పెర్మ్ కొత్తగా తయారవ్వడానికి అరౌండ్ 90 డేస్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో, ఐవీఎఫ్‌కి వెళ్ళే ముందర 2-3 మంత్స్ ముందర నుంచి కొన్ని చేంజెస్ చేయమని చెప్తాం. కాకపోతే ఐవీఎఫ్ ముందర నుంచే వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌లో ఉంటారు కాబట్టి అప్పటి నుంచే వాళ్ళకి కొన్ని చేంజెస్ చేసుకోమని చెప్తాం. నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ అంతే, స్పెసిఫిక్‌గా చేంజెస్ అనేవి ఉండవు. సో, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఏంటంటే లేడీస్‌లో ఫస్ట్ వెయిట్ రిడక్షన్ ఒకటి, హెల్తీ నార్మల్ బిఎంఐ వెయిట్ రేంజ్‌లో ఉండేటట్టు చూసుకోవడం. అంటే మొత్తం వెయిట్ రెడ్యూస్ అయిపోవడం వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు ఒక్కొక్కసారి. అయినా కూడా డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వీక్లీ అట్లీస్ట్ 5 డేస్ అయినా ఉండేటట్టు చూసుకోవాలి. దాంతోపాటు డైట్ చేంజెస్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా, షుగర్స్ ఇట్లాంటివన్నీ తగ్గించి న్యాచురల్ ఫుడ్స్ లైక్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, నెక్స్ట్ విటమిన్స్ అన్నీ ఉండేటట్టు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ లేట్ నైట్ స్లీప్ ఉండకూడదు. కరెక్ట్గా 8 hours స్లీప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.